ఏపీఎంసెట్ 2025 సంబంధించి ఈ వీడియోలో వచ్చేసి మీకు కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మీరైతే వాటిలో అనేవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మీకు రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రాసెస్ మొత్తం మీకైతే అర్థమవుతుంది. ఈజీగా మీకు మీరే మొబైల్లో చేసుకోవచ్చు. డెస్క్టాప్ మోడ్లో ఆన్ చేసుకొని ఈజీగానే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం మీరు ల్యాప్టాప్స్లో అయితే చేసుకోండి. కొంచెం మొబైల్లో అయితే కొంచెం రిస్క్ అయితే అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఒక డెమో అయితే మీకు అయితే చూపిస్తాను. అండ్ మనకి రిజిస్ట్రేషన్ సంబంధించి ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 12 డాక్యుమెంట్స్ అనేవి మన దగ్గర రెడీగా ఉండాలి. ఈ యొక్క 12 డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉండి డేటా అంతా కరెక్ట్గా ఉన్నప్పుడే మనం ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని మీద మీరైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మీరు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. అండ్ డీటెయిల్స్ అయితే మీకైతే కనిపిస్తాయి అనమాట. అండ్ డీటెయిల్స్ ఎంటర్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ సంబంధించి ఒక డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు చెక్ చేసుకోండి. మెంటర్షిప్ ఫీ అండ్ ఎంపీసీ వాళ్ళకి అయితే జరుగుతుంది ప్రెసెంట్. నెక్స్ట్ ఎంపీసీ అయిన తర్వాత బీఫార్మసీ అండ్ ఫార్మడీ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ఆ టైంలో మెంటర్షిప్ సంబంధించి సీట్స్ అనేది తీసుకుంటాం అనమాట. ప్రజెంట్ వచ్చేసి మీకు మెంటర్షిప్లో అయితే టాప్ కాలేజ్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డెసిషన్ మేకింగ్ ఉంటుంది. టాప్ కాలేజ్ అండ్ బ్రాంచెస్ మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజ్ ఏ బ్రాంచ్ వస్తుందో చూసి దాన్ని బట్టి మీకు కంప్లీట్గా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ టెక్నికల్ ఇష్యూస్లో కూడా మా సైడ్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. మీకు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ అయితే ఒకటి ఉంటుంది. అందులో మీకు కౌన్సిలింగ్ సంబంధించి అప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ కూడా యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. అండ్ పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ ఐడి మీ యొక్క అఫీషియల్ ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే సెండ్ చేయండి. 8179406281 సెండ్ చేస్తే మా సైడ్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ప్రతి ఒక్కరు కూడా లేట్ చేయకుండా ఇప్పుడే జాయిన్ అయిపోండి. అండ్ గైడెన్స్ తీసుకొని టాప్ కాలేజీలో సీట్ తెచ్చుకొని మీ యొక్క డ్రీమ్ కాలేజీలోకి అయితే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి మీరు లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఒక ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మీకు పర్సనల్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది అనమాట. అండ్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, జెండర్, ఫాదర్స్ నేమ్, రీజియన్, నెక్స్ట్ వచ్చేసి డోర్ నెంబర్ కావచ్చు, నెక్స్ట్ మైనారిటీ, కేటగిరీ, ఇన్కమ్, నెక్స్ట్ క్యాస్ట్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఫోటో అడుగుతుంది. ఇవన్నీ కూడా మీరైతే ఎంటర్ చేయాలి 1 by 1 కూడా. ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా ఒక 2-3 టైమ్స్ అయితే మీరైతే చెక్ చేసుకొని మీరైతే ఇవన్నీ కూడా ఫిల్ చేయండి. అంతేగాని హడావిడి పడుతూ ఎలా పడితే అలా చేయకండి. ఎందుకంటే ఎక్కడ ఒక్క మిస్టేక్ చేసినా మీకు తర్వాత మీకైతే ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి అన్నీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ఉంటే కనుక ఎస్ఎన్ సెలెక్ట్ చేసి మీరు దేని కింద అయితే వస్తారో అవన్నీ కూడా సెలెక్ట్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ సంబంధించి ఒక డీటెయిల్స్ అనేవి అడుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ చదివారు, 6th ఎక్కడ చదివారు, నెక్స్ట్ 7th, 8th, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, టోటల్గా మీ యొక్క స్కూల్, కాలేజ్ నేమ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ప్లేస్ ఎంటర్ చేయాలి. ఒక కాలేజ్ అనేది ఎక్కడుందో, నెక్స్ట్ ఏ డిస్టిక్లో ఉందో కూడా మీరైతే ఎంటర్ చేయాలి. అప్పుడే మీరు లోకల్, నాన్ లోకల్ అని చెప్పేసి అక్కడైతే తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఏపీ ఎంసెట్ సంబంధించి ఇక్కడ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ వచ్చేసి మీరు మెయిల్ ఐడి అయితే ఇవ్వాలండి. మెయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరైతే చూసుకొని చాలా జాగ్రత్తగా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ర్యాంక్ ఎంత వచ్చిందో కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ సంబంధించి ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కాలేజీలో చదివారు ఏంటనేది కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. హాల్ టికెట్ నెంబర్ అండ్ బోర్డు వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీరైతే చెక్ చేసుకోవాలి. మీకు ఇక్కడ రిజర్వేషన్ బట్టి ఏదైతే ఉందో ఆ కేటగిరీ మీరే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి
ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, ఫాదర్ నేమ్, జెండర్, రీజియన్, ఈమెయిల్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ, క్యాస్ట్ కావచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు ఈడబ్ల్యూఎస్ అయితే కనుక ఈడబ్ల్యూఎస్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇన్కమ్ అయితే నెంబర్ అయితే ఎంటర్ చేయండి, మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీవి మాత్రమే ఎంటర్ చేయాలి. కొంతమంది వేరే మెయిల్స్ కావచ్చు, వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్, రిలేటివ్స్ అలా అయితే ఇస్తూ ఉంటారనమాట. అండ్ వేరే డీటెయిల్స్ కనుక మీరు కనుక ఎంటర్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తారు మీరు తర్వాత. ఇవన్నీ కూడా మీరైతే గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఇన్కమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్కమ్ ఆప్షన్ అనేది మళ్ళీ డీటెయిల్స్ అనేవి వస్తాయి, కొన్ని ఆటోమేటిక్గా రాని, కొన్ని అయితే ఎంటర్ చేయండి. మళ్ళీ ఎంటర్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి మీరు ఇన్కమ్ మీరైతే అప్లై చేయాలి. మీకు బిలో 2.5 lakhs లేదంటే అబవ్ ఉందా, లేదంటే నాట్ అప్లికబుల్లా, ఇవైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ కూడా మీరైతే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీకు టోటల్గా ఎంసెట్లో ఎన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ అయితే ఇక్కడైతే చూస్తుంది అనమాట. మీరైతే హెల్ప్ లైన్ సెంటర్ అనేది ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మీకు తర్వాత ఏమన్నా వచ్చినా కూడా మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి కాబట్టి మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని ఎక్కడో మీకు ఇష్టం వచ్చిన ఊరు లేదంటే ఇష్టం వచ్చిన కాలేజ్ ఉందని చెప్పేసి అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, రేపు ఏమైనా ప్రాబ్లం అయిందనుకోండి మీరు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ లైన్ సెంటర్కి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టా కాదని కూడా ఇక్కడైతే మీరైతే ఎంటర్ చేయాలి. ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క డీటెయిల్స్ అనేవి మీరైతే ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే వస్తాయి అన్నమాట. మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఆధార్, ఇన్కమ్, మొబైల్ నెంబర్, కేటగిరీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక ఇక్కడ కూడా మీకు చూపిస్తుంది. అండ్ అమౌంట్ టోటల్గా మీకు ఎంత పే చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడైతే మీకైతే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మీరైతే అమౌంట్ కూడా రెడీ చేసుకొని మీరు డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డ్గా, నెట్ బ్యాంకింగ్గా ఏదో మీరైతే సెలెక్ట్ చేసుకొని ఆ నుంచి అయితే మీరైతే పే చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పేమెంట్ చేసేటప్పుడు మీ యొక్క కార్డ్స్ మాత్రమే వాడండి. బయట వాళ్ళు లేదంటే నెట్ సెంటర్ వాళ్ళ కార్డ్స్ అయితే యూజ్ చేయకండి. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను, చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి తర్వాత. అవన్నీ కూడా ఇప్పుడైతే మీకు అయితే తెలియదు కాబట్టి ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. పేమెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు బ్యాగ్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా అయితే వస్తాయి అన్నమాట. ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకొని మీరు పేమెంట్ ఏ కార్డు నుంచి చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి స్టేటస్ వచ్చేసి ఆథరైజ్డ్, నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఐడి వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి మీకు అయితే లింక్ అయితే ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అయితే ఉంటుంది. ఇందులో ఏ మిస్టేక్స్ ఉన్నా కూడా అప్పటికప్పుడు మీరే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ నేమ్ కావచ్చు, జెండర్ ఏముంది, కేటగిరీ ఏముంది, మొబైల్ నెంబర్ అయితే చాలామంది కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. నెంబర్ ఒక నెంబర్ ఇవ్వపై ఇంకో నెంబర్ ఇస్తారు, అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ అయితే మీరైతే పే చేసింది అయితే ఉంటుంది, ఎంత పే చేశారు. పేమెంట్ రెఫర్ నెంబర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ డేట్ కూడా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు కూడా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసి పెట్టుకోండి. రేపు ఎప్పుడైనా యూజ్ అయితే అవ్వచ్చు ఎక్కడేమైనా కూడా. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంత క్లియర్గా ఎవరు కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయరు కాబట్టి నేను ముందుగానే చేస్తున్నాను. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. అండ్ ఈ విధంగా మీకు మీరే పేమెంట్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఆ తర్వాత మీకు ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో జాయిన్ అయితే ఏంటంటే ఆప్షన్స్ మొత్తం ఎన్ని పెట్టాలి, ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఏంటి అనేది కూడా కంప్లీట్గా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి నేనే మీకు అయితే ఇస్తాను. కాబట్టి అవన్నీ కూడా మీరు 1 by 1 ఆర్డర్లో మీరైతే పెట్టుకుంటారు, సరిపోతుంది. కాబట్టి ఇంకా నో డౌట్ అనమాట. అందులో ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా నేనైతే లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను, గైడెన్స్ కూడా ఇస్తాను. ఆ తర్వాత ప్రాసెస్ మొత్తం కూడా నేనైతే మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా నా సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మెంటర్షిప్ సంబంధించి ఒక ఫీజు కూడా ఇక్కడైతే ఉంది. ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ చేసిన తర్వాత
పేమెంట్ ఐడి అండ్ ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే సెండ్ చేయండి. 8179406281కి సెండ్ చేస్తే మా సైడ్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా మొత్తం గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు ఏం చేయాలా, నెక్స్ట్ అలాట్మెంట్ అప్పుడు, నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ చేయాలి. కౌన్సిలింగ్ టైంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీకు సర్టిఫికేట్లో కొన్ని మిస్టేక్స్ వస్తాయి, టెక్నికల్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఇవన్నీ కూడా మీరైతే సాల్వ్ చేసుకోవాలి కాబట్టి, అండ్ మెంటర్షిప్లో జాయిన్ అయితే అవన్నీ కూడా నేనైతే గైడ్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరైతే లేట్ చేయకుండా జాయిన్ అయిపోండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. అంతేగాని కౌన్సిలింగ్ టైంలో జాయిన్ అయ్యి హడావుడి పడేదానికంటే మీరు ఇప్పుడే జాయిన్ అయిపోయారు అనుకోండి, ఇంకొంచెం ముందుగానే అప్డేట్స్ అని కూడా తెలుసుకుంటారు. ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో కూడా మీకైతే అర్థమవుతుంది. కాబట్టి ఇంకేమైనా డౌట్స్ అయినా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకైతే అందరికంటే ముందుగా అప్డేట్ అనేది ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.